పెరుగుతున్న సాంకేతికత సమాజానికి ఎంత మంచి చేస్తుందో మోసగాళ్లకు కూడా అంతే ఆయుధంగా మారుతుంది. వివిధ రూపాల్లో ప్రజల్ని మోసం చేస్తూ లక్షల రూపాయలను దోచేస్తున్నారు. రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాల నియంత్రణతో పాటు వాటిపై అవగాహన పెంచేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సైబర్ కమాండోలను ఎంపిక చేసి ఒక్కో కమాండో సైబర్ సోల్జర్స్తో పాటు సైబర్ సిటిజన్స్ని సిద్ధం చేస్తారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు విజయవాడ పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. పోలీస్ శాఖలో ఉన్నవారినే నిపుణులుగా తయారు చేసి ఈ కేసుల దర్యాప్తు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం 200 మంది కమాండోలను ఎంపిక చేసి శిక్షణ కోసం NCSDFతో MOU చేసుకున్నారు. 16 నేరాల వివరాలతో కూడిన యాప్ రూపకల్పన చేసి వాటి ద్వారా దర్యాప్తు పూర్తి చేయాలని భావిస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్లో లా అండ్ ఆర్డర్తో పాటు వివిధ విభాగాల్లో BSc కంప్యూటర్స్, బీటెక్, ఎంటెక్ విద్యార్హతలు ఉన్నవారు కానిస్టేబుల్గా ఉన్నారు. వారిలో 200 మందిని సైబర్ కమాండోలుగా ఎంపిక చేశారు. వారికి సైబర్ నేరాలు జరిగే తీరు, వాటి దర్యాప్తు ఎలా సాగించాలన్న దానిపై శిక్షణ ఇప్పించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ఉన్న స్కూల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్తో ఒప్పందం చేసుకోవాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. వాటితో పాటు సైబర్ సెక్యూరిటీ, కాల్ డేటా రికార్డు తీయడం వంటి అన్ని అంశాలపైన తర్ఫీదు ఇప్పించాలని భావిస్తున్నారు. శిక్షణ పొందిన కమాండోలు ఇతర పోలీసులకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. అసలు సైబర్ నేరగాళ్లు ప్రజలకు ఎలా వల విసురుతారు, ఏ విధంగా ఉచ్చులోకి దించుతారు, ఎలా నిలువునా ముంచుతారు అనే అంశాల్ని ప్రత్యక్షంగా వాస్తవికతో విద్యార్థులకు, యువతకు, ప్రజలకు వివరించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. సైబర్ నేరాలతో పాటు ఇళ్లలో చోరీలు చేసేవారిని కూడా పట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. సో అన్ని OTP ఫ్రాడ్స్, కొత్త కాన్సెప్ట్స్తో వీళ్ళు సైబర్ నేరస్తులు వస్తున్న క్రమంలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందులో భాగంగా నెక్స్ట్ గోల్ పెట్టుకున్నాం. ఒక 5-6 మంత్స్లో అవేర్నెస్ అనేది మన NTR పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినూత్నంగా చాలా డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళేసేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. సో హోప్ఫుల్లీ maybe next 15-20 days we'll come up with new concept in cyber education. తరచూ ప్రజలు ఎక్కువగా మోసపోయిన నేరాల్లో 16 మోసాల్ని సైబర్ పోలీసులు గుర్తించారు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్, సెక్షార్షన్, జాబ్ ఫ్రాడ్స్ తదితర నేరాల్ని ఎంపిక చేశారు. ఈ 16 నేరాలతో కలిపి సిమ్యులేటెడ్ ఎక్సర్సైజ్ పేరుతో ఒక యాప్ని రూపొందించారు. సైబర్ కమాండోలుగా ఎంపికైన 200 మంది పోలీసుల ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ని ఇన్స్టాల్ చేస్తారు. ఈ సైబర్ కమాండోలు విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.